అసలు మీ దృష్టిలో సర్పంచ్ అంటే ఏంటి అసలు? సర్పంచ్ అంటే మీ దృష్టిలో ఏమనుకుంటారు? ఇప్పుడు నా దృష్టిలో నేను అనుకుంటా ఉన్నా, ఒక గ్రామానికి ఒక పెద్ద దిక్కు, ప్రజలకు అనునిత్యం కూడా అండగా ఉండేటువంటి నాయకుడు, అటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండేటువంటి వ్యక్తిలా వ్యవహరించేటువంటి ఒక నాయకుడు అని నేను అనుకుంటున్నాను. నా అనుభవం చెప్పమంటారా? సర్పంచ్ అంటే గ్రామానికి ఒక పని మనిషి. అర్థమైందండి? ఎందుకంత చీప్ గా చూస్తున్నారు? చీప్ గా చూసుడు కాదు, అట్లా ఉండాలి అని నేను అంటున్నా. ఒక గ్రామంలో ప్రథమ పౌరుడు సర్పంచ్. కానీ వారు చేసే పని ఎట్లుంటే ప్రతి ఒక్కరి ఇంట్లో అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరి కష్టంలో బాగా పాలు పంచుకోవాలి. ఈ విధంగా నేను చెప్పేది. నేను చీప్ గా చూసుడు కాదు. సర్పంచ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ఎవ్రీ పొలిటీషియన్. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి సర్పంచ్ అనేది పునాది. ఇప్పుడు చాలా మందిని నేను చూసిన మినిస్టర్ ఛాంబర్లో ఉన్నప్పుడు, పెద్దనాన్న ఉన్నప్పుడు, వాడు ఎమ్మెల్యే వచ్చినప్పుడు, నువ్వు ఎమ్మెల్యే ఇది పార్టీ ముఖం చూసి గెలిచినావు, నీ ముఖానికి తెలుగు ఉండేది సర్పంచ్ గెలిచిరా పోరా అనేది పెద్ద మనిషి మంత్రి గారు. అంటే సర్పంచ్ ఇంపార్టెన్స్ చూడండి ఎంత ఉంటుందో. ప్రతి దగ్గర నువ్వు సర్పంచ్ గెలవలేవు అంటావు. ఒక గ్రామానికి సర్పంచ్ గెలిచిండంటే చాలా ఎంత లేదన్నా కూడా ఒక ఎంతో కొద్దిగా నీతి ఉన్నోడైతేనే సర్పంచ్ గెలుస్తాడు. అంతే తప్పించి హవలాగాళ్ళను వాళ్ళని వీళ్ళని గెలిపియరు ప్రజలు. 100% గెలిపియరు. ఎవరిని గెలిపిస్తారండి? ఇప్పుడు అట్లాంటి సర్పంచ్ అంటే ఒక ఉన్నతమైన పదవి. ఒక సర్పంచ్కి ఉన్న పవర్స్ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఉండవు ఆ గ్రామం మీద. ఒక గ్రామంలో అడుగు పెట్టాలంటే సర్పంచ్ పర్మిషన్ లేనిది ఎవరు కూడా, ఎంత పెద్ద నాయకులు కూడా గ్రామంలో అడుగు పెట్టరు, ఆఫీసర్ కూడా అడుగు పెట్టరు. కానీ ఇప్పుడు అట్లా మారిపోయింది. ఒకప్పుడు సర్పంచ్కి చాలా విలువ ఉండేది, సర్పంచ్ గారికి చాలా విలువ ఉండేది. ఇప్పుడు ఆ విలువలు లేకుండా చేసారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఏంటంటే ఎమ్మెల్యే దగ్గర చెంచాగిరిలు చేసేటోడు, వార్డు మెంబర్ కూడా గెలవడు. కానీ వాడు ఎమ్మెల్యే దగ్గర ఉండి అంటే గెలిచిన సర్పంచ్ను ఎమ్మెల్యే వీడు గెలిచిన కొంచెం ఇది ఉంటుంది కదా. ఆ తెలివిలేని ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే ఈ వార్డు మెంబర్ గెలవడానికి విలువ ఇచ్చి వీళ్ళని డిమోరలైజ్ చేయాలని చూస్తుంటారు. ఇది చాలా దరిద్రమైన పొజిషను. ఇట్లాంటి వ్యవస్థ చేయబట్టి ఏమవుతుందంటే సర్పంచ్ వాల్యూస్ అనేవి తగ్గినాయి. ఇది కానీ గతంలో అట్లా ఉండకపోయేది. ఎమ్మెల్యేలు, అధికారులు ఎవరైనా కానీ సర్పంచ్కి చాలా విలువ ఇచ్చేది. చెక్ పవర్ లేదండి, సీఎం కూడా చెక్ పవర్ లేదు. ఒక సర్పంచ్కి చెక్ పవర్ ఇచ్చేది. సీఎంకి సచివాలయం ఉన్నట్టు సర్పంచ్ కూడా గ్రామ సచివాలయం ఉంటుంది. దట్ మచ్ పవర్ఫుల్ పోస్ట్ ఈజ్ సర్పంచ్. దాని గురించి చీప్ ఎప్పుడు మాట్లాడాను నేను. అది ఏ రాజకీయ నాయకుడైనా ఫస్ట్ సర్పంచ్ కావాలి, తర్వాత ఏదైనా. థ్యాంక్ యూ మనోజ్ రెడ్డి గారు. నిజంగా కూడా ఒక సర్పంచ్కి ఉండాల్సిన లక్షణాలు, నిజంగా రాబోయేటువంటి రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి, ఆ ఎన్నుకునేటువంటి నాయకుని దగ్గర ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఆ నిలబడేటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రజలకు మాటిస్తా ఉన్నాడో ఆ మాటను ఏ విధంగా నిలబెట్టుకోవాలి, ఇవన్నిటి మీద కూడా ఈరోజు మనం చర్చించడం జరిగింది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తుండండి KMR న్యూస్.